హాయ్ అండి అందరికీ. సో, ఒక డిజైనర్ స్లీవ్స్ మనకి ఎన్ని రకాల హ్యాండ్స్ డిజైన్స్ ఉన్నా, ఇంకా రకరకాల డిజైన్స్ మనం కుట్టుకుంటూనే ఉంటాం కదా! సో, అలాంటిదే ఇది కూడా ఒకటి డిజైన్ అనమాట. సో, ఇది హ్యాండ్ పొడవండి. హ్యాండ్‌కి ఆల్రెడీ 4 లేయర్స్ మీద మడత పెట్టిన తర్వాత హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ ఖర్చుతో సహా. అది మీ ఇష్టం. మీ హ్యాండ్ ఏదైతే అది. కానీ ఇది ఎల్బో హ్యాండ్ అయితేనే బావుంటదనమాట. సో, ఈ 10 పైన 10 కింద 10 పెట్టి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేయాలి. అది స్ట్రెయిట్ లైనే అండి. యాక్చువల్‌గా కెమెరా అలా ఉండడం వల్ల అది క్రాస్ కనిపిస్తుంది కానీ స్ట్రెయిట్ లైన్ అనమాట. పైన 10 కింద 10 పెట్టి స్ట్రెయిట్ లైన్ పెట్టేయాలి. ఇది నడుము లూజ్ ఏంటంటే 32 ఇంచెస్. 32 ఇంచెస్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ మనకి. 30 తర్వాత అంతా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది 3.5. ఇక్కడి నుంచి 3.5, ఈ లైన్ నుంచి కూడా 3.5 పెట్టి మళ్ళీ ఇది కూడా ఒక లైను డ్రా చేయాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచులు పెట్టి డ్రా చేయాలి. ఆ మధ్యలో గ్యాప్ అనమాట. అంటే 2 లైన్స్‌కి మధ్యలో గ్యాప్ ఇప్పుడు 3.5 పెట్టాం మనం. సో, అయిపోయిన తర్వాత ఇది నడుము లూజ్ 32 కదా! 32/4 ఎంత? 8 ఇంచులండి. సో, 8 ఇంచులంటే ఈ పై పాయింట్ దగ్గర నుంచి పైన క్లోజింగ్ కింద ఓపెన్ అనమాట మన క్లాత్. పై దగ్గర నుంచి క్రాస్‌గా పెట్టాలి. ఆ లైన్ నుంచి ఈ లైన్‌కి క్రాస్ పెట్టాలి. స్ట్రెయిట్ కాదు. క్రాస్ పెట్టి అక్కడ ఆ 8 ఇంచెస్‌ని ఏదైతే మనకు నడుము లూజ్ వచ్చిందో 8 ఇంచెస్ పెట్టి అలాగే ఆ పై నుంచి కింద వరకు కూడా మళ్ళీ ఇంకొక మార్క్ పెట్టాం కదా ఫస్ట్ లైను. సో, అది మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు పెట్టుకుంటాం. చిన్న సైజు బ్లౌజ్ అయితే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. సో, పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మార్క్‌ని డ్రా చేసేయాలి లైను. క్రాస్‌గా లైన్ డ్రా చేసేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే మనం చూసుకుంటాం. మన హ్యాండ్ లూజ్ అయితే ఎంత. ఇది 11 ఇంచులు అనమాట హ్యాండ్ రౌండ్ మొత్తం. సో, బై 2 కదా! 5.5 వేసేసాను. 5.5 వేసి మార్క్ చేశాను. ఇది మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా ఎందుకంటే ఖర్చు కోసం. సో, ఇక్కడ కూడా సేమ్. అది మెయిన్ లూజు మన పైన పెట్టింది. దాని తర్వాత మళ్ళీ 2 ఇంచులు లేదా 1.5 ఇంచు మనం ఖర్చు కోసం. సో, ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ మధ్యలో వరకు కరెక్ట్‌గా సెంటర్ వరకు ఇలా రైట్ సైడ్ నుంచి లైట్‌గా సెంటర్‌కి వచ్చిన తర్వాత యువతల వైపు వచ్చి ఇలా డ్రా చేసేసి హ్యాండ్స్ మనం చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా సింపుల్ మెథడ్ అనమాట. మనకు బాగా గుర్తుంటుంది. సో, ఇలా పెట్టి ఇలా క్రాస్ చేసేయాలన్నమాట. క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మన అసలైన లూజు. ఇది ఖర్చు కోసం పెట్టిన లూజు. సో, డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవడమే. ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా తీసేయడమే. ఇది యాక్చువల్గా బ్లౌజెస్ కోసం లైనింగ్స్ తీసుకుంటే మనకి కింద జాయింట్లు వేసుకునే అవసరం అయితే ఉండదండి. అలా కాకుండా బ్లౌజ్ పీసెస్ని కొంతమంది లైనింగ్ వేసుకుంటారు కదా! సో, అలా లేదు, పన్నా చిన్నదైనా సరే కొన్నిటిలో లైనింగే కానీ పన్నా చిన్నవి ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఈ చంక దగ్గర జాయింట్లు పడుతుంది. ఇది నార్మల్గా పెద్ద పన్నాయే కాబట్టి కింద జాయింట్స్ అయితే ఏం లేవు. లేదు మరీ పెద్ద సైజు వాళ్ళకైతే కింద కొంచెం జాయింట్లు పడతాయి అంతే. సో, ఇది మనకి హ్యాండ్. నార్మల్గా మనం హ్యాండ్ ఏదైతే కట్ చేస్తాం ఆ హ్యాండ్. ఇప్పుడు మనం పెట్టుకునే డిజైన్ కోసం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా, ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత పైన క్లోజింగ్ అండి గుర్తుంచుకొని పైన క్లోజింగ్ కింద ఓపెన్. సో, ఈ పైనుంచి ఈ కింద వరకు 3 ఇంచెస్ 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో డ్రా చేస్తాం అనమాట. 3 ఇంచుల తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఇంచులు. నేనైతే 5 ఇంచులు పెట్టానంటే 6, 7 వరకు కూడా పెట్టచ్చు. ఎందుకంటే మనకు పెద్దగా ఆ షేప్ కావాలనుకుంటే రెండో కలర్ వేస్తాం అనమాట. అది పెద్ద షేప్ కావాలంటే కింద వరకు పెట్టచ్చు. నేనైతే 5 ఇంచెస్ వరకు పెట్టాను. సో, దీన్ని ఎలాగ మనం క్రాస్గా లైన్ డ్రా చేసేసి దాన్ని కట్ చేసేయాలి. అది మనకేంటంటే ట్రయాంగిల్ షేపు కొంచెం సమోసా షేప్లో వస్తుంది అనమాట. సో, చూసారు కదా, దీన్ని కట్ చేసాను. కట్ చేసిన తర్వాత చూసారు ఎలా ఉంది హ్యాండ్ని మనం అలా చేసి కట్ చేస్తాం. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఉంది కదండి, ఇది కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాం. ఆ 2 లేయర్స్ కింద వస్తుంది మనకి. సో, ఇది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత ఈ 2 లేయర్స్కే కదండి మనం లోతు తీస్తాం. మనం 30 ఇంచు లోతు పెట్టి ఈ కింద పార్ట్ని పెద్ద సైజు బ్లౌజ్ అనే చిన్న సైజు బ్లౌజ్ అని ఇక్కడ 30 ఇంచు లోతు పెట్టేసి లోతు తీసేస్తాం. కట్ చేసేస్తాం అన్నమాట ఆ పార్ట్ని. సో, ఆ పార్ట్ని కట్ చేసేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ మనకు తెలిసిపోద్ది. లోతున్న వైపు మనకు ఫ్రంట్ వైపుకి వేస్తాం కదా, లోతు లేని వైపు బ్యాక్ వైపుకి వేస్తాం. సో, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం. చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదా, ఇప్పుడు ఇది మనం లోతు తీసుకున్నాక మన హ్యాండ్ ఇది లైనింగ్. సో, ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం.
లైనింగ్ అనమాట. ఈ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదండి. సో ఈ ట్రయాంగిల్ షేప్ మనం కట్ చేసినప్పుడు కట్ చేస్తాం, కానీ మళ్ళీ జాయింట్ వేయాలి కదా. జాయింట్ వేసేటప్పుడు మనకు అది సరిపోదు అనమాట, ఎందుకంటే మరి మడతలోకి వెళ్ళిపోద్ది కదా. సో సరిపోదు, అందుకని ఇదే ట్రయాంగిల్ షేప్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే, చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం ఎక్స్ట్రాగా మళ్ళీ లైనింగ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సేమ్ ఏది కట్ చేసిందో అది వేసేయడానికి అవ్వదు, చుట్టూ మడతలకి జాయింట్లకు పోద్దు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఇటువైపు ఒక 1/2 ఇంచ్, అటువైపు ఒక 1/2 ఇంచ్, మొత్తం అంతా 1/2 ఇంచ్. ఈ పై వైపు అక్కర్లేదు అనమాట, పై భుజం దగ్గర అంటే జాయిన్ చేస్తాం కాబట్టి అది అవసరం లేదు. సో మొత్తం అంతా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాం. సో ఇంకా కటింగ్ ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసింది, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు దీనికి సారీ ఏంటంటే ఉప్పాడ సారీ అండి. ఇది ఆ రాయల్ బ్లూ ఉంది కదా, అది సారీ అనమాట. బ్లౌజ్ గ్రీన్ అనమాట. సో అందుకని ఆ సారీ పీస్ని కొంచెం కట్ చేసుకొని, సారీ కూడా ఎక్కువ ఏం కట్ చేసే అవసరం లేదండి, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంటుంది, కానీ ఆ సారీలో కూడా ఎక్కువ ముక్క అయితే ఏం తీసే అవసరం లేదు, జస్ట్ ఒక కొంచెం తీస్తే సరిపోద్ది. సో ఇలా తీసేసిన తర్వాత మనం చుట్టూ కుట్టేస్తాం, ఒకవైపు వదిలేస్తాం. ఇది భుజం వైపు జాయింట్ చేస్తాం కదా, అదనమాట. సో జాయింట్ చేసి భుజం వైపు ఉండేది వైపు వదిలేస్తాం, వదిలేసి చుట్టూ కుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా రావడం కోసం పైన ఇంకో కుట్టు వేసేస్తాం. చూసారు కదండి, పైన కుట్టు వేసేస్తే మనకు దారాలు పోగులు అవి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలా 2 తయారు చేసుకున్నాం, రైట్ హ్యాండ్కి ఒకటి, లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి. అలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద పార్ట్ ఉంది కదండి, ఆల్రెడీ పై సమోసా పార్ట్ కాకుండా కింద పార్ట్ ఉంది కదా, ఈ కింద పార్ట్లో లైనింగ్ జాయిన్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఒకటి తీసుకొని ఆ లైనింగ్ దీనిపైన ఫస్ట్ ఆ వీ షేప్ ఉంది కదండి, ఆ వీ షేప్ని మనం కింద మెయిన్ క్లాత్ పెట్టి పైన మనం లైనింగ్ పెట్టి ఓన్లీ వీ షేప్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ వీ షేప్ స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న వీ షేప్లో ఉన్న ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మరీ ఎడ్జ్ వరకు కట్ చేసి అక్కర్లేదు, ప్రాబ్లమే ఉండదు, లోపలికే ఉండిపోద్ది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. మరీ ఎడ్జ్కి కట్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువసారి పట్టు పీక్కుపోయేట్ అయిపోద్ది. సో అందుకనే జస్ట్ ఒక 1/4 ఇంచ్ అలా వదిలేసి ఇప్పుడు దీన్ని తిప్పేయాలి మనం. చూసారు కదండి, దీన్ని తిప్పేస్తే మనకు అక్కడ మధ్యలో కటింగ్ ఇచ్చాం కదా, కటింగ్ ఇస్తే చక్కగా తిరిగిపోద్ది అనమాట. తిరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వీ షేప్ మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేయాలి, అంటే కరెక్ట్గా ఫిట్గా నించోవడం కోసం. చూసారు కదా, కుట్టు వేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగతా పార్ట్ అంతా నార్మల్గా మన హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేసుకుంటాం, మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అలాగే జాయిన్ చేసేసుకోవాలి, కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, మనం ముందే ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా ఆ పట్టు క్లాత్, ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అంతటిని మనం కట్ చేసేసుకోవాలి, నీట్గా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనది ఏదైతే అసలు సైజ్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు హ్యాండ్ వచ్చిందనమాట. కింద హ్యాండ్ హెమ్మింగ్ కోసం ఏదైతే చేసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి అదంతా సేమే అండి. ఇప్పుడు ఈ పై పార్ట్ మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం. సో ఈ పై పార్ట్ని ఇప్పుడు ఇలాగ మనం మన మెయిన్ క్లాత్ అంటే పట్టు క్లాత్ పైకి ఉండేలాగా పెట్టాను. దీనికి యాక్చువల్గా కింద బార్డర్ వచ్చింది. సో బార్డర్ కూడా కింద హ్యాండ్కి లైన్స్ ఏమైనా స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే దీనిలో ఇంక వేయలేదు. ఇది ఏదైతే ట్రయాంగిల్ షేప్ ఉందో ఆ ట్రయాంగిల్ షేప్ ఏదైతే షేప్లో మనం కట్ చేసాం అదే షేప్లో మని చూసారు కదా, లోపలికి అది వెళ్ళాలి కదా కొంచెం ఖర్చు కోసం, సారీ అది అంటే దారాలు వచ్చేయకుండా కొంచెం మడత కోసం, దానికోసం మనం ముందు ఎక్స్ట్రా కట్ చేసుకొని కుట్టుకున్నాం అనమాట. సో దీనిపైన అలా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేస్తే ఇలాగా ఓకే. బట్ ఇంకా కొంచెం ఎలాగంటే కొంచెం సింపుల్గా ఉందేమో అనుకుంటే ఇలాగా మన స్టోన్స్ లైన్స్ ఉంటాయి కదండి, ఇవి ఐరన్ ఫ్రేమ్ ఉంటాయి కదా, అవి కాకుండా ప్లాస్టిక్ స్టోన్స్ లైన్స్ అయితే బెస్ట్. ఎందుకంటే ఐరన్ ఏంటంటే చుట్టూ ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కానీ లుక్ బాగుంటుంది, కానీ సారీ లాగేస్తుంది అనమాట, పీసులా లాగేస్తుంది పోగుల్లాగా. సో ఇదైతే ఇలాగా పెట్టేసి నేనైతే ఫస్ట్ అంటించేయాలండి ఆ స్టోన్స్ లైన్. ప్లాస్టిక్ జస్ట్ ఒక 1/2 అవర్ ఉంటే అంటుకుపోద్ది బంప్ పెడితే, తర్వాత మనం కుట్టడం ఈజీ. లేదు అలా కాదనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా స్టోన్స్ ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా, ప్యాచెస్ మనం తయారు చేసుకోవచ్చు. నా దగ్గర అయితే వీడియోస్ కూడా ఉన్నాయండి, ఇయర్ రింగ్స్లో మ్యాక్సిమం వీడియోస్ ఉంటాయి ఇవి. లేదు అనుకుంటే కొనేసుకుని హోల్సేల్ షాప్లో అయితే మనకి ఒక 70 రూపీస్ అనుకుంటా ప్యాకెట్. చాలా అయితే చాలా వచ్చాయి, నెక్ కూడా సరిపోయాన్ని వచ్చాయి. నేనైతే తీసుకున్నాను, నేను వేరేది నెక్ వేర్ కోసం తీసుకున్నాను. సో నెక్ వేర్ కూడా అప్లోడ్ చేశాను, ఒక నెక్ వేర్ పింక్ నెక్ వేర్ ఫ్యాబ్రిక్తో, దానిలో ఇది యూస్ చేశాను అనమాట. సో మనకు కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేదు మన ఇష్టం, ఇంకా మన కుందన్స్ పెట్టుకుంటే కుందన్స్ పెట్టుకోవచ్చు, 3D స్టోన్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మన ఆప్షను. సో నేనైతే ఫస్ట్ ఇది అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను చూపించే ప్యాచ్లు కూడా పెట్టుకోవచ్చు, ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే లేదు మాకు కొంచెం ఇంకా ఫ్యాషన్గా కావాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం అది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.